యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరుతూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరిన మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతులు గతంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల ఇన్ఛార్జి జల్లి శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ తుంగ బాలు, ఎన్నికల ఇన్ఛార్జ్ యుగేందర్ రావు, రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్ గౌడ్, ఎంపీపీ తాండ్ర అమరావతి, జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్, మువ్వల శ్రీనివాస్, నాయకులు పురుగుల మల్లేష్, సోషల్ మీడియా కన్వీనర్ బొమ్మిరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెలిపించుకుంటాము. మా గురించి మాట్లాడే వ్యక్తి రాకేష్ రెడ్డి. గతంలో ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నారో గతంలో నిరుద్యోగులకు ఆశ చూపించి మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు. కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తామనే మాట ఒక మంచి స్పందన ఇన్ఛార్జీల ద్వారా మాకు సమాచారం అందుతూ ఉంది. సో ఈరోజు ఖమ్మం, నల్గొండ, మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన శాసన మండలి సభ్యుడు రాకేష్ రెడ్డి గారు అయితేనే రేపు మరి ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క వాణిని వినిపించే గొంతుగా రాకేష్ రెడ్డిగా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఇతర పార్టీల వాళ్ళు కనుక గెలిస్తే కనుక మరి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు తానే అంటే గెలిచిన రేపు ఎమ్మెల్సీ కూడా తందాన అనవలసి వస్తుంది. అదే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కనుక గెలిస్తే తప్పకుండా వాళ్ళు చేసే తప్పుల్ని శాసన మండలిలో నిలదీసి బిల్ల విషయంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని చేయించి మరి ప్రజల గొంతుకగా నిలబడే వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు కావచ్చు, పట్టభద్రులైనటువంటి యువతి యువకులందరూ కూడా ఈసారి రాకేష్ రెడ్డికి ఓటేస్తారనే విశ్వాసం మాకు కలిగింది. రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయం. అనేక వాగ్దానాలు చేసి 5 నెలల్లోనే మళ్ళీ తిరిగేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. పట్టభద్రులందరూ, విద్యావంతులందరూ కూడా మరి వివేకంగా ఆలోచించి తప్పకుండా రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈసారి రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి రేపు శాసన మండలిలో కూర్చొని ప్రజల తరఫున మాట్లాడే అభ్యర్థిగా రాకేష్ రెడ్డి గారు ఉంటారని మేము విశ్వసిస్తాం. 13 ఓట్లు ఉన్నాయి. సో పట్టభద్రుల ఓట్లని అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించాలని తెలిసిందిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గవర్నర్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి అన్ని మండలాల్లో కూడా మరి ఈరోజు 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ని నియమించుకొని వారి ద్వారా